హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్‌లో మీ అందరికీ చూపించబోతున్నాను డ్రై ఫ్రూట్స్ చిక్కీ. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి పిల్లలకి అలవాటు చేద్దామని తీసుకొచ్చాను. విడిగా ఇస్తే ఏమాత్రం తినట్లేదనమాట. అందుకని వారి కోసమని ఈ విధంగా చిక్కీస్ లాగా చేస్తే చాలా ఇష్టంగా తింటున్నారు. అయితే ఈ చిక్కీస్ ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా తీసుకొని మనకిష్టమైన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. మీకు ఇష్టమైతే వీటిని బాండీలో కొద్దిగా నెయ్యిని వేసి బాగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగించండి. కరిగించిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి బాగా పాకాన్ని రానివ్వండి. పాకాన్ని చూడటానికి కొద్దిగా వాటర్ని తీసుకొని ఆ వాటర్లో కొద్దిగా పాకాన్ని వేస్తే, ఆ పాకాన్ని ఉండ చుట్టూ అదే ప్లేట్లో వేస్తే సౌండ్ వస్తే అది పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోనికి నెయ్యి రాసుకొని తీసుకొని అందులో వీడియోలో చూస్తున్న విధంగా ఆ పాకం మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ విధంగా పైన ఒత్తుతూ ఉంటే మొత్తము కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎడ్జెస్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకొని ముందుగానే మనము ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాక ఒక 2 అవర్స్ వరకు దాన్ని పక్కన వదిలేయండి. అదంతా పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్లేట్ నుంచి సెపరేట్ చేసేసి ముక్కలుగా కట్ చేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో మనము స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, నచ్చింది కదా, మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.